దొంగగాళ్లతోని మనం భయంతో ఉండవలసిందే గాని వాళ్ళైతే ఈ సీసీ కెమెరాలకు టెక్నాలజీకి భయపడే కాలం ఎన్నడో పోయింది. చిమ్మ చీకట్ల చుట్టూ జనం లేని కాడ సీసీ కెమెరాలు లేని కాడ అని రూల్స్ ఏం పెట్టుకుంటలేరు ఇప్పుడు. పట్ట పగటిలే పబ్లిక్ ముంగట్ని ఆఖరికి కోట్ల సొమ్ము చేతులు మారే బ్యాంకుల్ని చేతి పనితనం చూపిస్తురు ఇట్లా. పైసలు కొట్టేద్దామని ఏ కిరాణా షాప్ కానో మ్యాచింగ్ సెంటర్లనో చోరీ చేస్తే పెద్దగా ఏం పడతలు పడుతుంది అనుకున్నాడు కానీ లచ్చలు కానొచ్చే బ్యాంకులు అయితేనే ఫాయిదా ఉంటుంది అని ప్లాన్ వేసి పనిగా నిచ్చుకోపోయిండో దొంగ. రాజస్థాన్లో బరాన్ కాడున్న సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఈ అంకుల్ అర్జెంట్ పనివాడి బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళి 2,40,000 విత్డ్రా చేసి బ్యాగులో భద్రంగా పెట్టుకున్నాడు. ఈ అటెంక ఫిక్స్డ్ డిపాజిట్ మీద మిత్తెంత వస్తుందనో లేకుంటే ఇంకేదైనా డౌట్ వచ్చిందో కానీ మళ్ళీ లంచ్ టైం అంటారు కావచ్చు అని ఆ బ్యాగును ఆడబెట్టి కౌంటర్ కార్డ్ ఇవ్వై స్టాఫ్తో మాట్లాడుతుండగా అటటే తిరుగుతున్న వీడు ఎంటర్ అయింది చిన్నగా. ఇక అటు చూసుకుంటేనే ఇది పైసలున్న బ్యాగేనా అని వెనక చేతులు పెట్టి చూసిండు. అబ్బెర బిడ్డ ఇలా నక్కతోక కాదు దాని నక్కతోక దొక్కొచ్చినాం అనుకొని అటు ఇటు చూసి అనుమానం రాకుండా బ్యాగు సంకల పెట్టుకొని సైలెంట్ గా వేసిన అని వాడుకుంటా అంకుల్ వెనకకు మరి చూడకుండా చిన్నగా అవతల పడ్డాడు. ఇక అవతల బండి మీద వీనితో పాటు వచ్చినోడు ఉంటే ఇద్దరు కలిసి బుర్రు నురికిర్రు. అటెంక అంకుల్ నా బ్యాగ్ ఏది ఇటే పెడితే అని ఎంత చూసినా దొరకకపోయే వరకలా సీసీ ఫుటేజ్ చూస్తే వీడెత్తుకపోయిందని తెలిసి వామో నా పైసలు అని నెత్తి నోరు కొట్టుకున్నట పాపం. ఇక ఇదంతా తడుచుకొని కేసు రాసి వాడిని దొరకబట్టే పనులు అని ఇప్పుడు పోలీసులు. ఇక బ్యాంకులతో బ్యాగ్తో బయటకు వచ్చినాక చూసి ఫాలో అయ్యి జరంత దూరం పోయినాక జనాలు లేని కాడ దాడి చేసో భయపెట్టో బ్యాగు పైసలు గుంజుకపోతారని నిన్నాము చూసినాము. కానీ మరీ బాజాప్తా బ్యాంకులనే గంతమంది ముంగట్నే సీసీ కెమెరాలు ఉన్నాయన్న భయం కూడా లేకుండా బ్యాగు సల్లగా సంకల పెట్టుకొని పోయిందంటే ఏమనాలి చెప్పురిగా. ఇక అంతటా ఆన్లైన్ అయ్యి బయట లిక్విడ్ క్యాష్ కానరాకపోయే వరకలా మరి ఆయన ఇట్లా బ్యాంకు కస్టమర్లకే సూటి పెట్టిరు కావచ్చు చోరుగాళ్ళు. ఎందుకైనా మంచిది బ్యాంకులు ఏటీఎంలో పొన్న పోయినప్పుడు పైలంగా ఉండరు మీరైతే వెనక సిరి ఎంత నెత్తి నోరు కొట్టుకొని ఏడిచినా ఏముండదు. ఇక అయితే మూసి పేరు మీద పంచాది లేకుంటే హైడ్రా, అది కూడా కాకుండా ఇప్పుడు కొత్తగా 22A కొట్లాట. ఇట్లా వారం 10 దినాలకు వరుస పెట్టి ఏదో లొల్లి లేంది నిమ్మలంగా నిద్ర పట్టదు కావచ్చు పవర్లున్న పాటోలకు అనుకుంటా. జనాలంతా జరగట్టుగానే ఆడుచుకునే వరకల్లా మంత్రి పొంగిలేటి సారు నిన్న నిషేధిత భూముల లిస్టు మీద సారీ చెప్పిండు. సారీ చెప్పి చల్లగా జారుకుంటా అయిపోయానా అనుకుంటా హరీష్ రావు ఈ తీర్ల కళ్ళు తిరిగే కౌంటర్లు వేసిండు పొంగులేటికి. సార్ రెడీనే కదా మీరు? రైట్గా కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల ముచ్చట కోర్టు దాంక పోయి బంద్ పెట్టే కాడుకొచ్చింది కథ. ఎడగలతయింది అని అంటే మంత్రి పొన్నం సారుండి ఆఫీసర్లదే తప్పు అది తేల్చే పనులున్నామని తేలిపోయే మాటలు మాట్లాడే. ఇక 22A కింద పబ్లిక్ జాగల్ని నిషేధిత భూముల లిస్టుకి ఎక్కిచ్చిర్రు. ఇది ఎక్కడ న్యాయం అని అడిగితే మంత్రి పొంగులేటి బయటకు వచ్చి సారీ ఆఫీసర్లదే తప్పని చేతులు దులుపుకునే ఇట్లా ఓంట ఆఫీసర్ల మీద బదనాం ఎత్తేసి బాజాప్తా అవతల పడదామని చూస్తుర్రా అని అనుకుంటా మాజీ మంత్రి హరీష్ రావు సార్ అరుచుకున్నాడు. ఇట్లా ఇవాళ ప్రాహిబిషన్ 22A లక్షల భూములు పెడతాడు పొంగిలేట్ అంటాడే ఇది తప్పు నాది కాదు ఆఫీసర్ల తప్పు అంటే ఒప్పు అయితే మీది తప్పు అయితే ఆఫీసర్లదా? మంచి అయితే మీరేసుకుంటారు బుట్టలా? మీరు చేసిన తప్పులకు అధికారులను బలి చేస్తారా? ఒకవేళ అధికారులదే తప్పు అయితే యాక్షన్ తీసుకోండి. ఏ అధికారి తప్పు చేస్తే అధికారి మీద చర్య తీసుకోండి. తీసుకోరు. ఎందుకంటే తప్పు అధికారులది కాదు, తప్పు పాలకులది, ప్రభుత్వానికి. కనుకనే ఉత్త నోటి మాటలతో ఇలా దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి హరీష్ రావు అన్నట్టు ఏ ఆఫీసర్ది తప్పని తేలిందో వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు కదా అని జనాలు కూడా ఆలోచనలు పడేటట్టు మాట్లాడిండు. ఇక అటెంక నిషేధిత భూముల లిస్టులా మీ భూములుంటే దరఖాస్తు పెట్టుకోర్రి అని మంత్రి పొంగులేటన్న మాటల మీద మండిపడుతుంటా. నువ్వు తప్పు చేస్తావు ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరగాలనా? దరఖాస్తులు పెట్టుకొని తిరగాలనా? ఇప్పుడు కార్తీక్ ఏమన్నాడు? సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ పోతే ఎంఆర్ఓ దగ్గర పోతే ఆర్డీఓ దగ్గర పోతే కలెక్టర్. ఇదే పని. ఇప్పుడు ఏ భూములు నిషేధిత జాబితాలో పెట్టినరో మీరే కదా పెట్టింది. పెట్టినోళ్ళు సీదా తీసేయచ్చు కదా. దరఖాస్తులు ఎందుకు అంటే దరఖాస్తులు పెడితే దాని మీద ఫోన్ నంబర్ ఉంటే ఫోన్ చేసి 30% అడుగుతారా? పలానోళ్ళని కలుగుండ్రని చెప్తారా? దరఖాస్తులు ఎందుకు? ప్రజలు తిరుగుడెందుకు ఆఫీసుల చుట్టూ? కరెక్టే కదా. ఇంత చిన్న లాజిక్ ఇట్లా మర్చిపోయారు పవర్లున్న పార్టీ వాళ్ళు ఏళ్తున్న మంత్రులు అనిపించేటట్టు పాయింట్ టు పాయింట్ మాట్లాడినాక మినిస్టర్ సార్ ఇచ్చిన టోల్ ఫ్రీ నెంబర్ గురించి గమ్మతి చెప్పుకొచ్చింది. ఇట్లా ఇది ఎప్పుడు చేసినా కాల్ ఈస్ బిజీ ప్లీజ్ వెయిట్, కాల్ ఈస్ బిజీ ప్లీజ్ వెయిట్. నిన్న రాత్రి 6 నుంచి కొడుతున్నా ఇప్పటికీ కాల్ వెయిటింగ్ ఉన్నది. అంటే దొంగ నంబర్ పెట్టిరు. అది టోల్ ఫ్రీ కాదు, అది ఉత్తరే టోల్ ఫ్రీ కాదు. అది ఆ నంబర్ పనే చేస్తలేదు. అంటే మీ పని ఎట్లున్నదో అర్థమవుతున్నది. టోల్ ఫ్రీ నెంబర్ కలుస్తలేదని పబ్లిక్ ఎవ్వరు కూడా పరిశాన్ కావద్దు. భూములు పోతాయని బూగులు పడొద్దు. జనం కోసం జనతా గ్యారేజ్ ఉంది. బీఆర్ఎస్ బరాబర్ మీ తరపున లడాయి చేస్తుందని భరోసా ఇచ్చిండు. గవర్నమెంట్ పెట్టిన టోల్ ఫ్రీ నంబర్ పనిచేస్తలేదు, కానీ మీకు జనతా గ్యారేజ్ తలుపులు తెరిచే ఉంటాయి. జనతా గ్యారేజ్ అంటే మీకు తెలుసు, తెలంగాణ భవన్. ఎవరికి ఇబ్బంది కలిగినా, ఎవడు మిమ్మల్ని పర్సెంటేజ్ అడిగినా, ఎవడు మిమ్మల్ని భయపెట్టినా, మీ ప్లాట్ ఎవడు కబ్జా పెట్టినా జనతా గ్యారేజ్ మీకోసం రెడీగా ఉన్నది. రండి, మీకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటది.
ఇక సర్కార్ ఎంత ఘోరం అయిపోయిందంటే సీఎం ఇల్లు కూడా నిషేధిత భూముల లిస్టులో ముచ్చట ముంగటేసుకొని రేవంత్ గవర్నమెంట్ తీరు మీద ఓ రేంజ్ లో ఫైర్ అవుతుంటా ఇజ్జతంతా ఇంకుడు గుంతల పాలు చేసినట్టే పంచులు వేసిండు. రేవంత్ రెడ్డిలు కూడా నిషేధిత జాబితాలకు వచ్చింది. ఈ ప్రభుత్వం ఎట్లుందంటే గుడ్డెద్దు చేనులో పడ్డట్టుంది. వీళ్ళు సర్కార్ నడుపుతలేరు, సర్కస్ నడుపుతున్నారు. వీళ్ళు ముఖ్యమంత్రి ఇంటికే దిక్కు లేకపోతే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంది, పేద ప్రజల పరిస్థితి ఏంది? ఇప్పుడు ముఖ్యమంత్రులు నిషేధిత జాబితాలకు వచ్చినాక ఇప్పుడు సురుకు పుట్టింది. ఇప్పుడు వచ్చి రేవంత్ రెడ్డి ఈయన అంటుండు పొంగులేటి సారీ అంటుండు. ఎవరు చెప్తున్నావు పొంగులేటి సారీ? ముఖ్యమంత్రికి చెప్తున్నావా? ఏదో తెలియక నీ ఇల్లు కూడా పెట్టినా జరేమనుకోకు సారీ అంటుండా? ఇంత పదవి పోతుందని సారీ చెప్తున్నావా? ముఖ్యమంత్రులే ఇలా నిషేధిత జాబితాలు పెడితే ఇప్పుడు ముఖ్యమంత్రి దరఖాస్తు పెట్టిండా నా ఇల్లు తీసేయండి మరి? రేవంత్ రెడ్డి కూడా నా ఇల్లు నిషేధిత జాబితాలో పడ్డది, నాది తొలగించగలరు అని అప్లికేషన్ పెట్టిండా మీ సేవలో పోయి? మరి ప్రజలు ఎందుకు పెట్టాలి? ఇట్లా ఒక్కో పాయింట్ వరుస పెట్టి మాట్లాడుకుంటా పబ్లిక్ కు మేమున్నామని ధైర్యం చెప్పుకుంటా అసలు ఆఫీసర్లకు ఆ లిస్టులో భూముల్ని పెట్టమన్నోళ్ళలో ఆల సంగతి తేలాలి. బ్లాక్ లిస్టు బాగోతాం వెనుక ఎవరున్నారో బరాబర్ బయట పెట్టవలసిందే అని డిమాండ్ చేసిండు. మరి ఇట్లా కార్ పార్టీలతో ఇన్ని కౌంటర్లు కామెంట్లు వేయించుకున్నాకనన్నా కాంగ్రెస్ మంత్రులు ఆ పని మీద పడతారో లేకుంటే అది కూడా ఆఫీసర్లకు ఇచ్చినామో వాళ్ళు చూసుకోలేదని అంటారో చూడాలిగా.